నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. చిరంజీవి గారి ఫ్యాన్సు బాలయ్య గారి ఫ్యాన్సు మధ్య విభేదాలు వస్తున్నాయని అనుకుంటున్నారు. ఎందుకంటే బాలయ్య గారు చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి గారి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. బాలయ్య గారు అలా మాట్లాడకూడదు అనేది చిరంజీవి గారి ఫ్యాన్సు. బాలయ్య గారు నేనేం తప్పు మాట్లాడలేదు అని బాలయ్య గారి ఫ్యాన్సు ఒకరికొకరు లెటర్లు ఇచ్చుకుంటున్నారు అని బాలయ్య గారి ఫ్యాన్స్ మేము సారీ చెప్పేది లేదని బాలయ్య గారి ఫ్యాన్స్, సారీ చెప్పాలని చిరంజీవి గారి ఫ్యాన్స్, ఇలా మధ్య ఉంది. దీని మీద ఏమిరంటే బాలకృష్ణ గారు కామినేని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏమి దీని పరిస్థితి అని చూసుకుంటే వీళ్ళిద్దరిలో ఇండస్ట్రీలో పెద్ద ఆయన అని రాజమౌళి ఎప్పుడూ తేల్చి చెప్పారు అని మన రాజమౌళి గారు కూడా చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్ద అని కూడా అన్నారు. ఏమరంటే ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలను ఖండిస్తూ అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేగుతున్నాయి. జగన్ను సైకో అనడం, చిరంజీవిని గట్టిగా అడగలేదని, ఎవరు ఒత్తిడి చేయలేదని మాట్లాడడంతో ఒకవైపు వైసీపీ కార్యకర్తలు, మరోవైపు చిరంజీవి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలకృష్ణ ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళకు బాలకృష్ణ ఫ్యాన్స్ కంటే కూడా వైసీపీ వాళ్ళు గుంతకాడ నక్కలా కాసుకొని ఉన్నారు బాలకృష్ణ మీద వేయడం. ఇప్పుడు దాని గురించి పెద్ద ఇష్యూనే నడుస్తుంది. ఎందుకంటే టాలీవుడ్లో ప్రస్తుతం బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్ అని మరోసారి తెరపైకి వచ్చింది. దాదాపు 4 దశాబ్దాలుగా 2 గ్రూపుల మధ్య ఉన్న ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరిద్దరి సినిమాలు ఒకే సమయంలో వస్తుందంటే అది ఒక యుద్ధంలాగే కనిపించేది. సభల్లో చిరునవ్వులు నవ్వుతూ ఇద్దరూ కలిసి ఆలింగం చేసుకొని ఎంత మాట్లాడుకున్నా ఫ్యాన్స్ మాత్రం ఒకటి అవ్వట్లేదు. అయితే కలిసి ఉన్నట్లే కనిపిస్తారే కానీ ఎప్పుడు ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంటుంది. బాలకృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతాడు. ఆవేశం ఎక్కువ బాలయ్య బాబుకి. ఎందుకంటే అంత మాట్లాడే రకం. మరో చిరు కాస్త మెత్తగా మనిషి, కాస్త సమన్వయం పాటించే మాట్లాడతారు. చిరంజీవి గారు తొందరపడాడు ఎప్పుడైనా. ఎందుకంటే ఆయన ఆవేశం అంతగా ఉండడు. వీళ్ళిద్దరి మధ్య ఇంత ఉంది. మళ్ళీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సాధారణంగా అవమానించారు. నన్నేను అవమానించలేదని చిరంజీవి గారు చెప్పడం, ఆర్ నారాయణమూర్తి గారు చెప్పడం తెలిసింది. అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు 2022లో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు అక్కడ మొదట మంత్రులను కలవాలని చెప్పారని అవమానించారని, ఆ తర్వాత చిరంజీవి గారు గట్టిగా పట్టుబడడం వల్లే సమావేశం సాధ్యమైందని కామినేని గారు అసెంబ్లీలో మాట్లాడడం కూడా జరిగింది. దీని మీద బాలకృష్ణ గారు మాట్లాడితే ఎవరు మాట్లాడినారు గట్టిగా, ఎవరూ లేదు అని చిరంజీవిని గట్టిగా అడగలేదు, ఎవరూ ఒత్తిడి చేయలేదని బాలకృష్ణ గారు ఉపయోగించిన సైకో పదం జగన్ కించపరిచే విధంగా ఉందంటూ వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడారు. అట్లే ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇంత ఇష్యూలు నడుస్తున్న టైంలో బాలకృష్ణ గారు ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఉన్న మధ్య మనం చూసుకున్నాం. కానీ ఇట్లాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారండి. కలిసి ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ గారుతో చంద్రబాబు నాయుడు గారు కలవడం వల్ల కూడా ఇప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్స్ కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ వారనేది తగ్గినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన తీవ్ర జ్వరంతో కొద్ది రోజులుగా బాధపడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అట్లా ఆరోగ్య పరిస్థితిని కూడా చంద్రబాబు నాయుడు గారు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కూడా సూచించారు. జ్వరం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆదివారం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో జనసేన నివాసానికి సీఎం వెళ్ళారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జ్వరము తీవ్రత తగ్గిందని, దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పరీక్షలు చేసి దగ్గు వచ్చినట్లు వైద్యులు చెప్పారని, దగ్గు కారణంగా గొంతు నొప్పి కూడా ఉందని చెప్పారు. దానికి సీఎం గారు జాగ్రత్తగా చూసుకోండి అనేది కూడా చెప్పారు. ఇంకా ప్రభుత్వ పరంగా కొన్ని విషయాలు కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు.
ఈ మధ్యలో బాలకృష్ణ గారి ఫ్యాన్స్ చిరంజీవిది అది కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కాబట్టి ఇద్దరి మధ్య ఈ మాట్లాడుకోవడంలోనే బాలకృష్ణ ఫ్యాన్స్ కానీ చిరంజీవి ఫ్యాన్స్కి కానీ ఇంకా ఎట్లాంటి కోపదోపాలు ఉండవు అనేది కూడా మనకు తెలుస్తుంది. దీని మీద వైసీపీ వాళ్ళు ఏం చేస్తున్నారనేది చూద్దాం. వైసీపీ కాసుకొని ఉండాలి. ఏమైనా చేస్తారంటే రోజు సాక్షి టీవీలో, సాక్షి మీడియాలో, సోషల్ మీడియాలో చిరంజీవికి ఇంత అవమానం జరిగిందని రాస్తారు. మళ్ళీ చిరంజీవికి అవమానం జరగల, జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదని సోషల్ మీడియాలో పెట్టాలా? కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగితే మా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతేలే, ఎంత అన్నే పట్టించుకోడు, నిజమే మాట్లాడినారని అనుకున్నట్టు చిరంజీవి గారిని ఏమనకపోయినా కూడా చిరంజీవిని అవమానించారని వైసీపీలు మొత్తుకుంటారు. రోజు సాక్షి మీడియాలో, సాక్షి టీవీలో, పేపర్లలో అదే ఏం రాస్తారో చూడండి. మెగాస్టార్కి ఇంత అవమానమా? రగిలిపోతున్న చిరంజీవి అభిమానులు, కాపు సామాజిక వర్గ నేతలు ఏం జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు రెచ్చిపోరా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారినే కదా తిట్టింది, మళ్ళీ ఎందుకు రాయలేదు పేపర్లో? చిరంజీవిని బాలకృష్ణ అవమానించినప్పుడు సభలే ఉన్న చంద్రబాబు మాట మాత్రం కూడా నివారించకుండా మౌనం. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అన్నారు, ఎమ్మెల్యేలు బాలకృష్ణ గారి ఆయన కామినేని గారు ఆ విషయాలు మాట్లాడకుండా ఉండాల్సింది, అలాంటివి మాట్లాడకూడదని కూడా గట్టిగా హెచ్చరించాడు. స్వయంగా చిరంజీవి స్పందించి లేఖ విడుదల చేసిన మౌనం వీడిని పవన్ గతంలో పలుమార్లు అనారోగ్యానికి గురైనప్పుడు ఎప్పుడూ చూడని చంద్రబాబు. చూడండి, దీన్ని కూడా రాజకీయం అండి. చంద్రబాబు ఇది పవన్ కళ్యాణ్ గారికి జ్వరం వస్తే చూసి రానిపోతే దీన్ని రాజకీయం చేస్తారు వైసీపీ వాళ్ళు. మెగాస్టార్కి ఇంత అవమానమా? రగిలిపోతున్న చిరంజీవి అభిమానులు, కాపు సామాజిక వర్గ నేతలు ఎందుకు కాపు సామాన్యులు రెచ్చిపోతారండి? ఏమి చిరంజీవిని అంటే కాపు కులం అంతా వచ్చేస్తుందా? ఎందుకు వస్తారు? చిరంజీవిని ఏమన్నారు? ఏం తప్పు మాట్లాడినాడు బాలకృష్ణ గారు? ఎవరు 2 పదాలే కదా అనింది. నా పేరు 9వ పేరుగా ఉంది, ఎవరు తయారు చేశాడు ఆ లిస్టు అన్నాడు. అంతే కదా. చిరంజీవిని ఏమన్నారు? బాగా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారు సైకోగాడు అని. సైకోగాడు అంటే వైసీపీలు నోరు మూసుకొని ఉన్నారా? ఏం తింటున్నారు? లేనిపోని కులతంత్రాలు, కులాల మధ్య చిచ్చులు పెట్టడం వైసీపీ పని. ఇదే పరిస్థితి. చిరంజీవిని బాలకృష్ణ అభిమానించినప్పుడు సభలే ఉన్న చంద్రబాబు మాట మాత్రంగా మాట్లాడలేదు. చూడండి, పవన్ గతంలో పలుమార్లు అనారోగ్యం గురైన ఎప్పుడూ చూడలేదంట చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చంద్రబాబు రాగానే స్వయంగా ఎదిరిగి పుష్పగుచ్చంతో స్వాగతం పలికినాడంట పవన్ కళ్యాణ్ గారు. సీఎం, డిప్యూటీ సీఎం అండి వాళ్ళు ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటారు. మీ లెక్క డిప్యూటీ సీఎంలు కాదు కదా. మీ దగ్గర 4-5 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. ఒకటికన్నా మూతి మొఖాలు తెలుస్తాయా? పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారు? డిప్యూటీ సీఎం అంటే ఆ పదవికే అంగు తెచ్చాడు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకేం చెప్తున్నారు? జ్వరం నేపంతో హైదరాబాద్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడుతో మాత్రం మంతనాలు. చూడు, మళ్ళీ అది కూడా పవన్ కళ్యాణ్ జ్వరం రాలేదంట. జ్వరం నెపంతో హైదరాబాద్కి వెళ్ళిన చంద్రబాబు నాయుడుతో మాత్రం మంతనాలు. అంటే జ్వరం వస్తే ఎవరితో మాట్లాడరా? ఏం తినరా? ఇదేనా మీరు పేపర్లో రాసేది? ఇదేనా పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద కసి? ఏమంటే అంత కసి పెట్టి 11 సీట్లకు వచ్చింది. అన్న స్పందించిన తమ్ముడు నోరు ఇప్పకపోవడంపై కాపు సంఘాలు, నేతలు, సిరి అభిమానులు ఆగ్రహం. ఎక్కడున్నారు కాపు సంఘాలు? అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ చేసే కుల్లింపు చర్యలకు ఎవరు ఆవేశపడరు, సరేనా? మీరు కులాల మధ్య, వర్గాల మధ్య కూటమి ప్రభుత్వాలు మీరు చేసేటన్నీ మీకే విఫలమవుతాయి. ఇది మరో రాజకీయ డ్రామానని రాజకీయ వర్గాల్లో చర్చ. చంద్రబాబుకు ఇబ్బంది వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ అండగా నిలుస్తున్నారని కూడా ఎవరు విమర్శలు చేయలే. మీలో వైసీపీలో ఉండే కేటీఎం బ్యాచ్లు, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, రోజా, వాడు అనిల్ కుమార్ యాదవ్, ఇట్లాంటి తుగ్లక్లోలంతా చేస్తారే తప్ప మిగతా వాళ్ళు ఎవరూ చేయరు. పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద వైసీపీ చేసే ఈ కులాల మధ్య, వ్యక్తుల మధ్య రచ్చబెట్టడానికి గుంతకాడ నెక్కలా కాసుకొని ఉంటుంది. ఇదేనండి చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్, చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక మధ్యలో వైసీపీ యొక్క
కుతంత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోలో లైక్ చేయండి. థ్యాంక్ యూ.